ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీకి చెందిన షేక్ రేష్మా భర్త షేక్ అల్లాబక్ష్ టీబీ వ్యాధి వల్ల గత కొన్ని నెలల క్రితం మరణించారు. రేష్మా అల్లాబక్ష్ దంపతులకు ముగ్గురు సంతానం, 2 ఆడపిల్లలు, 1 బాబు. అల్లాబక్ష్ మరణానంతరం ఆ పేద కుటుంబం ఇంటి అద్దెలు కట్టే స్తోమత లేక దుర్భర పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారు. షేక్ రేష్మా స్వగ్రామం నంద్యాల పట్టణం. వారి తల్లిదండ్రులు ఇరువురు చనిపోవడం వల్ల ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించేవారు ఎవరూ లేకపోయారు. విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ ఆ కుటుంబానికి తన వంతు ఆర్థిక సహాయం అందించారు. డాక్టర్ షేక్ మహబూబ్ అలీ ఒక సామాజిక కార్యకర్త. వీరి సేవలను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ, వివిధ రాష్ట్రాల ఎన్జిఓలు అనేక అవార్డులను ప్రదానం చేశారు. వీరి సేవలను గుర్తించి ఈ నెల 27వ తారీఖున ప్రపంచ మానవ హక్కుల కమిషన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీకి భారతదేశ సంస్థ ఉపాధ్యక్ష పదవి బాధ్యతలు అందించనున్నారు. ప్రస్తుతం డాక్టర్ షేక్ మహబూబ్ అలీ సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్, కరప్షన్ ఫ్రీ ఇండియా, యోగ్దానం సహారా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.